మంత్రి వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఏదైతే అసత్పూర్ విలేజ్ మీద పెట్టినటువంటి ప్రెస్బేట్ భూముల మీద నిన్న మాట్లాడినటువంటి మాజీ ఎమ్మెల్యే బీరా హర్షవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అస్మత్పూర్ భూముల మీద క్లారిటీగా మాట్లాడలేదు. ఈ నిజంగా ఆయన తప్పు చేయకుండా ఉంటే ఎందుకు అస్మత్పూర్ భూముల మీద హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడలేదు? అది మాట్లాడకుండా వాయిస్ డైవర్స్ చేయడానికి ఎల్లూరులో ఉన్నటువంటి భూముల మీద మాట్లాడడం సిగ్గుచేటు. నిజంగా హర్షవర్ధన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అబోధాలు ఆడతారు? మీరు మాట్లాడితే ఒక నిజం ఉండదు. నిజంగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బడాయించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ 70 సంవత్సరాల రాజకీయంలో అంటే అది హర్షవర్ధన్ రెడ్డి అనే కొల్లాపూర్లో కోడేకి వస్తుంది. దళితుల్ని పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కనేయలేదు, మెడవంటి గెంటేసే పనిచేసారు. వివిధ నాయకుల మీద ఉద్యమకారుల మీద రౌడ్ షీటర్లు ఓపెన్ చేశారు. నువ్వా మాట్లాడేది పోలీస్ స్టేషన్ వ్యవస్థ గురించి? నిజంగా నువ్వు తప్పు చేయనట్టు ఉంటే అస్మత్పూర్ భూముల మీద నేను తప్పు చేయలేదని నిర్దాక్షిణ్యంగా చెప్పాలి. నువ్వు అది చెప్పవు అంటే నీ ప్రమేయం ఉంది. ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 1600 ఎకరాల భూమిని ప్రభుత్వం కాపాడింది. చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. కొల్లాపూర్ ప్రజలకు 1600 ఎకరాల భూమిని మిగిలించినటువంటి గొప్ప మంత్రి వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు. ఎవరైనా భూములు ఎట్లా కొనుగోలు చేయాలి, ఎట్లా ఫ్రాడ్ చేయాలని వివిధ నాయకులు చేస్తున్నారు. కానీ ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 30,000 ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే దానికి నిదర్శనము ఈరోజు 1600 భూమిని కాపాడేటువంటి. అదేవిధంగా పీజీ కాలేజీ, అదేవిధంగా రాణి ఇందిరాదేవి కాలేజ్, జూనియర్ కాలేజ్, ఇట్లా భూములు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ కబ్జాదారులు ఎవరైతే అగ్రోచ్ అయ్యారో దాని నుంచి విడిపించి విముక్తి చేసినటువంటి గొప్ప నాయకుడు మా మంత్రి జూపల్లి కృష్ణారావు. నీకు మాట్లాడితే ఉసిరి వెళ్ళి రంగుల కన్నా ఎక్కువ మాట్లాడతాడు హర్షవర్ధన్ రెడ్డి. అన్నీ అబద్ధం, పొద్దున్న లేస్తే అబద్ధాలతోనే ఆయన రాజకీయ జీవితం గడుస్తుంది. ఎందుకు మాట్లాడుతావు హర్షవర్ధన్ రెడ్డి? నిజాయితీతో మాట్లాడు. ఈరోజు ఎక్కడ పోయినా పాడి మక్క కానీ లేకపోతే వరి కానీ కొనుగోలు చేసి సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. నిరంతరం 18 గంటలు ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల కొరకు నిరంతరం కష్టపడుతున్నటువంటి గొప్ప నాయకుడు జూపల్లి కృష్ణారావు గారు. నువ్వు ఆయన స్థాయికి నువ్వు దేనికి సరిపోవు. నువ్వు విమర్శలు చేసే వయస్కర గౌరవించాలి కదా, నువ్వు గౌరవించు. అంటే నీకు పరిణితి లేదు. పొద్దున్న లేస్తే జూటా అబోధాలు. రాజకీయంలో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే దళితుల్ని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లేకుండా మెడబట్టి గెంటించినావో అప్పుడే నీకు 30,000 లోతుల గోతి తీసి నేను పాతి పెట్టడం జరిగింది. ఇంకా నీవు తేరుకోవడం కష్టం. ఇట్లా చిల్లర మాటలు, అది ఒక ప్రైవేటు వ్యక్తులకు ఎల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు అమ్మితే అది నిజంగా ప్రభుత్వ భూమి అయితే మటుకు కంపల్సరీ దాని మీద కూడా చట్టపరమైన చర్యలు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తీసుకోవడం జరుగుతుంది. మీరేం చెప్తున్నారు? భూముల మీద క్లారిటీ ఇవ్వరు, కేసుల మీద క్లారిటీ ఇవ్వరు. ఇప్పుడు రెడ్ రేట్ తీసుకుందాం, క్రైమ్ రేట్ తీసుకుందాం. నీవు 2018 నుంచి నీవు ఉన్నటువంటి ప్లేడు నీవు దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ప్లేడ్లో ఎక్కడ క్రైమ్ రేట్ ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని కేసులకు ఇప్పుడు అయినా చూసుకుంటే తెలుస్తుంది. సిగ్గుండాల మాట్లాడికే ఎంతోమంది మీడియా మిత్రుల మీద వాయిస్ టైప్ చేసి పెడితే వాళ్ళ మీద రౌడ్ షీటర్లు ఓపెన్ చేస్తే నువ్వు మాట్లాడేది. మలమూత్రాలు వచ్చేటట్టు కొట్టించిన దళితుల్ని. ఈ కొల్లాపురు ఇది నల్లమల్ల పులిగడ్డ, ఇది ఉద్యమాల కిరీటం, ఇది ఉద్యమాల సాంబశివుడు పుట్టినటువంటి నేల. ఈ నేల మీద ఎవడు ఉడక దళితుల మీద మలమూత్రాలు వచ్చేటట్టు కొట్టియాలి. నువ్వు కొట్టించడం. ఇంకా నీకు ప్రజలు బుద్ధి చెప్పిరు, ఓటుదారు బుద్ధి చెప్పిరు, అయినా నీకు తెలివి రాలే. చిల్లర ఆరోపణలు చేయకు. నువ్వు ఒక స్థాయిగా మాట్లాడు. హర్షవర్ధన్ రెడ్డి గారు, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే, గలీలో ఒక చిన్న లీడర్ కాదు. నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడుకో, నీ స్థాయికి తగ్గట్టు వివరించు.